అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ స్టాఫ్ నర్స్ మెరిట్ లిస్ట్ జోన్ 4 గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే లాస్ట్ మంత్ స్టాఫ్ నర్స్ పోస్టులు 415 రిలీజ్ అయ్యాయో దానికి సంబంధించి ఆల్రెడీ జోన్ 1 మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిందండి. ఇప్పుడు జోన్ 4 కూడా రిలీజ్ చేశారు. ఏదైతే జోన్ 4 కడప డిస్ట్రిక్ట్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. నేమ్ లిస్ట్లో ఉందా, ఎలా చెక్ చేయాలి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అన్నీ క్లియర్గా తెలుసుకుందామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదేనండి జోన్ 4 కడప మెరిట్ లిస్ట్. ఇదైతే పబ్లిష్ చేసిన వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి విజయవాడ. ఇది మనకి 18th అయితే డిస్ప్లే అవటం జరిగిందండి. డిస్ప్లే అనేది http://cfw.ap.nic.in అనే వెబ్సైట్లో వాళ్ళు రిలీజ్ చేశారు. అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా లేకపోతే ఏదైనా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా వాళ్ళైతే అబ్జెక్షన్ గ్రీవెన్స్ పెట్టుకుంటాకి 18 to 22 డేట్ అనేది ఇచ్చారండి మీకు. ఇక్కడ డిస్ప్లే ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది అప్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 28th రిలీజ్ అయ్యింది. దానికి మీకు 2 days టైం అయితే ఇచ్చారండి. ఈ 2 daysలో మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా మీరు వీళ్ళకైతే అప్లై చేసుకోమని 2 days ఇచ్చారు. ఈ గ్రీవెన్స్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి అంటే కడప ఎక్కడైతే మీరు అప్లికేషన్ పెట్టారో అక్కడికే వెళ్ళి గ్రీవెన్స్ అనేది ఇవ్వాలండి. వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప జోన్కి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మీకు ఒక ఫామ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ చూడండి, అప్లికెంట్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అంటే మీ పేరు, మీ మొబైల్ నెంబర్ అనేది వేయండి. పోస్ట్ నేమ్ అంటే స్టాఫ్ నర్స్ కాబట్టి స్టాఫ్ నర్స్ అని రాయండి. అప్లికేషన్ నెంబర్ అంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, దాని మీద నెంబర్ అయితే వేయండి. ప్రొవిజనల్ మెరిట్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్ అంటే మీకు ఇప్పుడు ఇచ్చిన మెరిట్ లిస్ట్లో మీ యొక్క నెంబర్ ఎంత ఉందో నేమ్ పక్కన చూసి ఆ నెంబర్ వేయండి. గ్రీవెన్స్ అబ్జెక్షన్ అంటే మీకు ఏ అబ్జెక్షన్ ఉంది, నేమ్ తప్పు పడిందా లేదా అడ్రస్సా ఏదైతే మిస్టేక్ ఉందో దానికి మీరు అబ్జెక్షన్ పెట్టండి. ఏదైనా సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేయాలనుకుంటే సర్టిఫికేట్ పెట్టండి. ఏ సర్టిఫికేట్ పెడుతున్నారో అప్లికెంట్ సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ పెట్టండి. ఇక్కడ ఈ లాస్ట్ పేజ్ చూడండి, అక్నాలెడ్జ్మెంట్. మీరు గ్రీవెన్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు అది తీసుకొని ఇక్కడ వరకు మీకు కట్ చేసి మీకైతే ఇచ్చేస్తారండి. మెరిట్ లిస్ట్లో చూడండి, మీ అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము, అలాగే సెక్స్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, లోకలా, బీఎస్సీనా, జిఎన్ఎమ్మా, ఇవన్నిటితో పాటు మీకు లాస్ట్లోకి వచ్చేస్తే కనుక ఇక్కడ రిమార్క్స్ అని ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్లో మీరు చూస్తే కనుక ఇక్కడ డబుల్ అప్లికేషన్ అని ఉందండి. అది రిమార్క్ అంటే వాళ్ళు డబుల్ టైమ్స్ అప్లికేషన్ అనేది పెట్టారు. అలాగే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకో అప్లికెంట్ చూడండి, స్టడీ సర్టిఫికేట్ నాట్ ఎన్క్లోజ్డ్ అని ఉంది కదా, అంటే వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ అప్లికేషన్తో పాటు పెట్టలేదని అర్థం. నెక్స్ట్ అప్లికెంట్ చూడండి, స్టడీ సర్టిఫికేటు, కోవిడ్ సర్టిఫికేటు, అపాయింట్మెంట్ ఆర్డరు ఈ 3 ఎన్క్లోజ్ చేయలేదు. సో వాళ్ళు దానికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకోవాలి. అలాగే మీకు ఏమైనా తప్పులు పడినా లేదు మీకు రిమార్క్స్లో ఏమన్నా వచ్చినా మీరు ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ జోన్ 2, జోన్ 3 లిస్టుల వైజ్కి వస్తే కనుక ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదండి. ఈ మంత్ ఎండింగ్ లోపు లేదా మండే లోపు లిస్ట్ అయితే రిలీజ్ అవ్వచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.